మా క్యాంపింగ్ సైట్ మొత్తం ఎలా ఉంటదంటే అడుగు మధ్యలో ఉంటది అనమాట. నరకంలా ఉందా? చాలా బాగుంది. నరకంగా ఉంది. మా ఊళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. అలాగే వర్షంలో పడుకుంటారు, అలాగే దోమల్లో పడుకుంటారు. లొకేషన్ అంటే అండి ఇలా కెమెరాలతో రికార్డ్ చేయడం, ఫోటోలు దిగడం కాదండి. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. మేము చేసే ప్రతి వీడియోకి మీరు ఇచ్చే ప్రతి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందుకే ఏమాత్రం లేట్ అవ్వకూడదని మరొక మంచి క్యాంపింగ్ వీడియో అయితే చేయబోతున్నామండి. అది కూడా చాలా దూరం వెళ్ళి ఒక అడ్వెంచర్ ప్లేస్ లో. ఇంకోటి ఏంటనుకుంటున్నారండి, ఈ వీడియోలోకి మా అన్ని కూడా వస్తున్నాడండి. చాలా రిక్వెస్ట్ చేశాను, మా అన్ని చొప్పున ప్లేస్ లో క్యాంపింగ్ చేస్తానే అలాగైతే వస్తానండి. అందుకే ఈ వీడియోలోకి మా అన్ని కూడా వస్తున్నాడండి. అందుకే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. పైగా ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేద్దండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మనకి బడ్జెట్ సరిపోక మలయాళ ట్రిప్ అనేది నేను ఒక్కడనే చేశానండి. మా శనక్కే గారిని తీసుకెళ్లేదు, అలాగే మా అన్నని కూడా తీసుకెళ్లేదు. అందుకే క్యాంపింగ్ వీడియోలోని శనక్కే గారిని మా అన్నని కూడా కలిపి తీసుకెళ్తున్నాను. అయ్యో బాబాయ్, మళ్ళీ ఫస్ట్ కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ సామానం అంతా తీసి సర్దాలి. మొత్తం సామానం అంతా నీట్గా సర్దేత్తమే. ఓ పక్క నుంచి మా అమ్మ చదువుతుంది, ఓ పక్క నుంచి శనక్కే గారు చదువుతున్నాడు, ఓ పక్క నుంచి నేను కూడా చదువుతున్నాను. ఎంత సామానం ఉందో, అందుకే ఎక్కువ సామానం ఉంటాను, ముగ్గురు సదరాల్సి వస్తుంది. మీకు ఒకటి చెప్తూ మర్చిపోయినండి, మనం చాలా సార్లు క్యాంపింగ్ చేసాం కదా, మన బండి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత బండి ఏమో సిటీకి వెళ్ళిపోయింది అనమాట. నేను మనాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయించానంటే శనక్కే గారి చేత మన బండి బాగు చేయించాను. దీనికి 7,000 పెట్టుబడి అయింది అనమాట. అంతలా డ్యామేజ్ అయింది. మన బండికి అయితే నీట్ గా సామానం అది సర్దేశామండి. ఇంక ఇంటికాడి నుంచి బయలుదేరాలే. అరే రావారా అమ్మ, బ్యాగ్ ఇదే, మేము వెళ్ళొస్తామే. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. జాగ్రత్త అమ్మా. ఎందుకనండి మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అన్నది మీకు చెప్పలేదు కదండి. మా ఊరు నుంచి కోరుకొండ నుంచి తండుకొండ నుంచి గోకవరం, తర్వాత రంపచోడవరం, దాదాపు ఇవన్నీ దాటుకుని 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. ప్రజెంట్ అయితేనండి మా ఊరు నుంచి గోకవరం అయితే దాటేసాం. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, రంపచోడవరానికి గోకవరానికి మధ్యలో చాలా ఊర్లు ఉంటాయి. కానీ ఆ ఊరు పేర్లు అయితే అన్నది తెలదు. చిన్న చిన్నగా పల్లెటూర్లు భలే ఉంటాయి. కానీ ఏజెన్సీ లెక్కలోకి వస్తాయి అనమాట ఎన్ని ఊర్లు కలిపి. మన ఇంటికాడి నుంచి బయలుదేరేటప్పుడు టైం అయితేనండి కరెక్ట్గా 12 ఎంత అవుతుంది. ఇప్పుడు టైం అయితే 1:30 అయిపోతుంది అనమాట. మనం రంపచోడవరం కూడా దాటేసామండి. కొండల మధ్యలోకి వచ్చాం. ఈ కొండల మధ్యలోకి వచ్చామంటే చలి మట్టికి బేవచ్చండి హెద్దండి. అది ఏటో కానీ శనక్కి కానండి మన బండి నుంచి మా అన్ని బండికి షిఫ్ట్ చేస్తాం. ఎందుకు అనుకుంటున్నామండి, మనం ముందు వీడియోలోని మా అన్నని చాలా భయపెట్టేసాం. అందుకే మా వాడు ఎక్కడికైనా తేడా చేసేస్తామేమో, ఏదైనా డేంజర్ ప్లేస్ తీసుకెళ్తామని మా వాడు చాలా భయపడుతున్నాడు. అందుకే మా శనక్కి కానీ నాడు బండికి ఇచ్చేసాను. ఇక్కడ ఏమైందో తెలియదు కానండి, వెళ్ళే దారిలోని జేసీబీ అడ్డంగా పెట్టేశారు. బోవతపాలెం రిజర్వాయర్ ఉంది కదా ఆ టర్నింగ్ లో. మరి ఏదన్నా అయిందో లేకపోతే ఏదన్నా తగ్గులు ఉన్నాయో తెలీదు. వెళ్తానికి కార్లన్నీ ఆగిపోయి. ఇది మారేడుమిల్లి రోడ్డు అండి. రోడ్డు కడకేసేసారనమాట. చాలా అంటే చాలా బాగుంది, వేలేసుకుంటా పోవచ్చు. కానీ ఇక్కడ చెట్లు అయ్యి గుబురుగుండి కొండలు అయ్యి దోపన్నాయి కదండి, దానివల్ల చలి కూడా ఎక్కువైపోయింది. టైం కూడా ఎంత అవుతలేదు. ఈ గ్యాప్ లోనే చలి మట్టికి బేవంచంగా వేస్తుంది. ఇదిగోండి ఐరన్ బ్రిడ్జ్, మారేడుమిల్లి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ బ్రిడ్జ్ అనమాట. ఇది నాకు ఎప్పటి నుంచో ఆశ ఈ అడవుల్లోని క్యాంపింగ్ చేయాలని. కానీ ఇక్కడ ఎక్కడ పర్మిషన్ ఎవరంట. పర్మిషన్ ఇస్తే మనం ఈ మధ్యలో క్యాంపింగ్ చేద్దాం, భలే ఉంటది ఆ థ్రిల్లింగ్. ఫైనల్లీ మారేడుమిల్లిలో కూడా ఎంట్రన్స్ అయిపోయామండి. ఇది మారేడుమిల్లి అనమాట. మారేడుమిల్లిలో ఆగేవండి, ఎందుకంటే మన కుకింగ్ ఐటమ్స్ ఎక్కడా తీసుకోలేదు, మారేడుమిల్లిలో తీసుకుందారని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగామన్నమాట. సామానం అయితే గట్టిగానే తీసుకున్నామండి. ఈ రోజు మామూలుగా ఉండదు వండే వంటకం అనేది. మారేడుమిల్లిలో ప్రతి ఒక్క సామాన్ తీసుకునేటప్పటికండి పూర్తిగా సందడిపోతాకి సిద్ధంగా ఉందండి. అంటే చీకటడిపోతాకే ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం క్యాంపింగ్ అయిపోయే ప్లేస్కి అయితే వెళ్ళిపోతామండి. ఇలా చూడండి వెళ్ళేదారి ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఎందుకంటే నేను ఒక్కడనే వెళ్తున్నాను, మా అన్నయ్య వాళ్ళేమో వెనకాల ఆగిపోయారు, స్లోగా వస్తున్నారనమాట. నేను ముందు వెళ్ళిపోతున్నాను. కానీ చలి మట్టికి బేవచ్చంగా వేస్తుందండి. ఫైనల్లీ మనం క్యాంపింగ్ చేద్దారనుకున్న ప్లేస్కి అయితే వచ్చేవండి. ఇదిగోండి ఈ డెన్లోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. ఇక దీని అడ్రస్ వచ్చండి ఏజువాడ జంక్షన్, మారేడుమిల్లి నుంచి గుడిసెల్లి దారిలోనే ఉంటదండి, రోడ్డు పక్కనే. దీని పక్కనేమో ఆగమవాడ కోట ఉంటదండి. క్యాంప్ సైట్ లోకి వచ్చేవండి. ఇప్పుడిప్పుడే చీకటి ఆడుతుంది. క్యాంప్ సైట్ ఇంకా లైట్లు అది వేయలేదు, వేసిన తర్వాత ఇంకా చాలా అందంగా ఉంటది. అని ఇప్పుడు ఓకేనా నీకు సేఫ్టీ ప్లేస్ లో తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఎరా మా ఊరిని అంతమంది భయపెట్టేవాళ్ళం కదా, ఈ పాలు ధైర్యంగా ఉంటాడంట, ఇక్కడ కూడా భయపడతాడంటవా? ఎంతమంది ఉండగా భయపడితే నిజంగా పిరికోడని అంటారు. భయపడలే. మనం ప్రతిసారి మంచి అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ చేసేవాళ్ళం కదండి. అందుకే పాలి అంటే మా ఊడిని ఓకే నాకు లైట్ అవుతున్నా అంటే మా ఊడి కోసం ఇది స్పెషల్గా ప్లాన్ చేసింది. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మనం చాలా సేఫ్టీగా ఉండొచ్చు ఇక్కడ అయితే. అరే మనం అనవసరంగా క్యాంపింగ్ టెంట్ అది తెచ్చుకున్నామండి. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. క్యాంపింగ్ టెంట్స్ కూడా తెచ్చుకునే అవసరం లేదు, అయినా ఎలాగో తెస్తాం కాబట్టి అండి. వీళ్ళ క్యాంపింగ్ టెంట్ మధ్యలో మన క్యాంపింగ్ టెంట్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి లైటింగ్ అది వేసేసారు, జనరేటర్ ఆన్ చేసి చాలా అందంగా ఉంది. ఈ మధ్యలో ఎక్కడ దుక్కుని క్యాంపింగ్ వేద్దాం అంది.
ఈ బ్యూటిఫుల్ లైట్ల కింద మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఫుడ్ అది వండేసుకుందామండి నైట్ తినడానికే. మీకు సర్ప్రైజ్ చెప్పనండి, తెలుగు ట్రావెలర్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ డన్న చూడండి రంగులతో వెలిగిపోతుంది కలకల్లాడతా. మీకు ఒకటి తెలుసా, తిరుపతి నుంచి రూపేష్ తెలుగు ట్రావెలర్ అన్న కూడా వచ్చాడు. మన క్యాంపింగ్ టెంట్ అది నచ్చేసింది అన్నకే, అందుకే సెల్ఫీలు దిగుతున్నాడు దాని ముందు. అన్న అదిగో తెలుగు ట్రావెలర్ అన్న కూడా. హలో జేస్కే అన్న, పొలమాలా పెద్ద పొలమాలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఈ డన్లోకి అండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సర్ప్రైజింగ్ కింద బలి వచ్చాం. బయట టేబుల్స్ కూడా సర్దేశామండి, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. సడన్ గా మేము ఇద్దరం ఎలా కలిసాం కాబట్టి అండి ఫుడ్ అది కలిసి వండేసుకుంటున్నాం. జాగ్రత్త అమ్మా జబ్బ తెగిపోద్ది. మీకు ఇంకోటి తెలుసండి, ఈ డన్లోకి వస్తేనే మనం ఫుడ్ అది తెచ్చుకునే అవసరం లేదు, ఏళ్ళో వండి పెడతారు. అసలు మనకు అది తెలియక ఫుడ్ అది వండుకుంటున్నాం. కానీ మాకంటే పర్లేదండి, మాకు ఎలాగా కుకింగ్ సెటప్ అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఏదో వండేసుకుంటాం. కానీ మీరు వస్తారు కదండి ఇక్కడికి, మీరు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మొత్తం ఎటు సెట్ ఏళ్ళో చూసుకుంటారు. ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ గుడి అనుకుంటున్నారు. పొద్దున్నే ఇక్కడ నుంచి గుడిసా ఉంది కదా, ఆ గుడిసా కూడా వెళ్ళి తీసుకెళ్తారంట. ఓ చేసుకే ఏం వండుతున్నారు అందుకనే? ఈరోజు మెనూ వచ్చేసి మనందరికి కూడా చికెన్ దమ్ బిర్యానీ, దాంతో పాటు నీ స్పెషల్ రెసిపీ. అది నేను వండుతానులే, చెప్పుకో నేను చెప్పుకుంటా. మా ఓడి పని బాగానే ఉంది, సప్లై సామానం అందిస్తున్నాడు. ఎంతకీ మీకు తెలుసండి, గుడిసా ఓపెన్ చేసి చాలా రోజులు అవుతుంది. మీరు ఖచ్చితంగా రావాలి. వచ్చినప్పుడు ఈ డన్లో ఖచ్చితంగా క్యాంపింగ్ చేశారు అనుకోండి, మామూలుగా ఉండదు నైట్ టైము. ఎందుకంటే గుడిసెకి చాలా దగ్గర ఈ డన్ అనేది. అంగోండి మాకలాగే చాలా మంది వచ్చారు, ఎందుకంటే ఈ సైట్ అనేది గుడిసికి దగ్గరలో ఉంటది కాబట్టి. ఇదిగోండి మన దమ్ బిర్యానీకి ముక్కలు మొత్తం అన్ని మసాలాలు వేసి కలిపేస్తున్నారు. వాళ్ళే కాపాడుతుందండి, పచ్చి మాసం తినేయాలనిపించేస్తుంది, అంత టెంప్టింగ్ గా ఉంది. ఇలా చూడండి, ఒక దమ్ బిర్యానీ ఉండడానికి ఎంత మంది ఉన్నారు, మొత్తం అందరూ తలకు చేసేస్తున్నాం. అది మ్యాటర్. ఇక్కడికి మీరు కూడా రావాలనుకుంటే అండి వీళ్ళ నెంబరు అలాగే మొత్తం ప్రతిదీ డిస్క్రిప్షన్ లో పెడతానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మీకు ఇక్కడ ఫుడ్ కి లోట్ అవ్వదు, దాని తర్వాత క్యాంప్ ఫైర్ కి లోట్ అవ్వదు అంటే మనం ఇక్కడ రంపసాడలో కానీ అలాగే మారేడుమిల్లిలో ఆగి తీసుకుంటే పని లేదండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి వస్తువు వీళ్ళ దగ్గర ఉంటుందండి, లేదనికండానే. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, గుడిసికి చాలా దగ్గర పోవాలని డైరెక్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు అనుకోండి, మీ క్యాంపింగ్ టెంట్ మీకు ఫుడ్ అన్ని అరేంజ్ చేసి ముందుగానే ఉంచుతారనమాట. అందుకే ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చేలా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓ పక్కన ముక్కలు మ్యారినేట్ అయిపోయినాయండి, ఓ పక్కన ఏమో శనక్కి ఇక్కడ గ్యాస్ పై మీద దాకబెట్టేస్తున్నారు దమ్ పెట్టడానికి. మన వస్తువులు బాగానే పనికొస్తున్నాయి, కొలతలకి అన్నిటికి సెట్ కట్టి సరిపోయింది. కేజీ రైస్ అందులో అర కేజీయా? ఓ అర కేజీ రైస్ పట్టింది ఇందులో. మా క్యాంపింగ్ సైట్ మొత్తం ఎలా ఉంటది అంటే అండి అడుగు మధ్యలో ఉంటది అనమాట. చూసారా ఇవన్నీ చెట్లు, అదిగో రోడ్రీ ఏదో బండి వెళ్తుంది. మీకు కూడా తెలుసా, అడవి నుంచి లోపలికి వస్తానికి ఎటువంటి తోవలేదండి, ఇవి రావు, అంత పకడబందీగా ప్లాన్ చేశారు ఈ లోపల మొత్తం. ఇదిగోండి మా క్యాంపింగ్ వ్యూ మొత్తం ఇలా ఉంది. క్యాంపింగ్ సైట్ లో బాక్స్ ఓ పక్కన, కుకింగ్ ఓ పక్కన, మన క్యాంపింగ్ టెంట్ ఏమో ఎలుగుల మధ్యలో. ఇంకోటి ఏంటనుకుంటున్నారండి, మనం ఇటువంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు లేడీస్తో వచ్చినా లేదా మనం వచ్చినా ఇంకా పెద్దవాళ్ళతో వచ్చినా సరే వాష్రూమ్స్కి చాలా ఇబ్బంది అవుద్దండి. కానీ ఈ డన్లో అయితే అటువంటి ఇబ్బంది లేదు, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే లేడీస్కి బాయ్స్కి సపరేట్గా. చేతులు కాళ్ళు ఎత్తలేదండి, ఇలా నేనే వేసుకుంటున్నాను. స్పెషల్ రెసిపీ ఉంటున్నాను అనమాట అన్ని కోసం కాదులేండి, అందరి కోసం. ఓ పక్కన దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి, వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకున్నారు, మనం ఏమో వాళ్ళ కోసం స్పెషల్గా వండుతున్నాం. నల్లగొర్రె ఫ్రై అనమాట. వాళ్ళు ఏమో అన్ని చేస్తున్నారు, మనకేమో ఇది ఇచ్చారు, ఇప్పుడు ఇది వండాలి. వచ్చింది గొర్రె మధ్యలోకి వచ్చా సీన్లోకి, అలాగనే కారం జాగ్రత్త కొంట్లో పడద్ది. చూసారా బిర్యానీలోకి తక్కువ ముక్కలు కానీ తింటాకి స్పెషల్ గా ఎక్కువ ముక్కలు తీస్తారు, అంత నచ్చింది వీళ్ళకి నల్లగొర్రె ఫ్రై. దమ్ బిర్యానీలోకి రైస్ కూడా అయిపోయిందండి దాదాపు, ఇంకా అందులో వేసేసాడమే దాకలోని. అని దాక్కిట్టనా రైస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ శనక్కి కూడా ఉన్నాడుగా వండడానికి, ఇలాంటిదైనా ఉండేస్తాడు. చూద్దాం. అదే వాటర్ వెళ్ళకండి వేయండి, అందులో వాటర్ వెళ్ళిందంటే దెబ్బ హెద్దుగా ఉంటుంది. ఇంకా రైస్ అందులేసి దమ్ పెట్టడమే, ఇది దాకనే. ఆ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి, మనం నల్లగొర్రె ఫ్రైకి రెడీ చేసేద్దాం. చిన్న శుభ్రం కలిపేయడమే. ఇంకా ముక్కలకైతే మ్యారినేట్ అయిపోయిందండి. మా ఓడి ఫస్ట్ టైం చాలా ధైర్యంగా ఉన్నాడు అనమాట, భయం అనేది లేదు. చాలా మంది ఉన్నారు కదా, లేకపోతే అప్పుడప్పుడు వణికిపోతా ఉండేవాడు. ఏటి బాబు నీదేటి? నువ్వే భయపడుతున్నావా? ఇలా చూడండి, ఓ పక్కన దమ్ అవుతుంది, దానిపైన ఏం పెట్టాలనుకుంటున్నావు, నీళ్ళు, రైస్ కడిగిన ఎక్స్ట్రా నీళ్ళు, తర్వాత ఏమన్నా టిష్యూ పేపర్స్ వేసాం.
ఆకలి వేయాల్సింది అసలు, కానీ ఇలా ప్లాన్ చేసాం. ఇక్కడికి టెంటే కదండి, కుర్చీలు కూడా అనవసరంగా తెచ్చాం. ఇదిగోండి నేచురల్ కుర్చీలు కూర్చోడానికి. ఇలా చూడండి, ఇక్కడ ఉండి కొద్ది క్రౌడ్ పెరిగిపోతుంది, చాలా మంది వచ్చారు. కానీ అన్నిటికన్నా టెంట్ మనదే అందంగా ఉంది. ఇక్కడ పైన చెట్ల మించి మంచది కురుతుందండి, కింద పడుతుంది లైట్ గా. అన్నీ ఇక్కడ చలిదేపకి జరిగి నేసేసారు. ముందే చెప్పు ఏమైందన్నా తీసుకుని వెళ్ళాను సిగ్నల్ గురించి చెప్పు. ఎందుకు ఏమైందంటే అన్నయ్యల్లో బండి తీసుకుని వెళ్ళారు అనమాట, నా బండి తీసుకుని. ఎందుకంటే సిగ్నల్ లేదు ఇక్కడ ఏమాత్రం, అందుకే వాళ్ళకి మామూలుగా కాదు వచ్చి రెండు చలి కూడా వేసుకున్నారు, అంత అలా ఉంది చలి ఇక్కడ. అలా చూడండి, ఎవరు క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వాళ్ళకి క్యాంప్ ఫైర్ వచ్చిందనమాట. ఇక్కడ అయితే ఏ మాత్రం లోటు లేదండి. క్యాంపింగ్ టెంట్ లో క్యాంప్ ఫైర్ కి ఫుడ్ కి అసలు ఏ మాత్రం లోటు లేదనమాట, ఒక సిగ్నల్ కి తప్ప. భలే ప్లాన్ చేశారన్న మీరు ఇక్కడ క్యాంప్ ఫైర్. అది దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి, ఇంకా నల్లగూర ఫ్రై ఉండాలి. ఇంకా పదండి నల్లగూర ఫ్రై వండేద్దాం. మొత్తం కేజీ చికెన్ ఉండాలండి ఇప్పుడు నల్లగూర ఫ్రై. ఫస్ట్ టైం ఎక్కువ మొత్తంలో వండుతున్నాం. వావ్, అంతా బాగానే ఉంది కదండి. కొంచెం డౌట్ కొడుతుంది, ఎందుకంటే ఈ వండుకుండే గిన్నె సరిపోదు అనుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇక మన నల్లగూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడటానికి టెంప్టింగ్గా మామూలుగా లేదు. నాకు తెలిసి ఈ క్యాంపింగ్ టెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగేస్తారు ఇక్కడికి వచ్చి, నాకు మొక్క అని. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, పొలుకులుగా ఉంది. ఇంకా తినేలా ఏమాత్రం ఆగకూడదు, ఎందుకంటే ఆకలి వేస్తుంది. ఇంకా ఎలాగో చికెన్ ఫ్రైని దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి అండి తినేద్దామండి. వేసుకన్నా వడ్డిచ్చన్నా ఒక్కొక్కరు ప్లేట్లో పడేసి ఉంటే అమ్మమ్మ తినేద్దాం. అది దమ్ బిర్యానీ అయితే భలే కుదిరేసిందండి, ఇంకా తినేద్దాం. భలే కుదిరేసిందండి టేస్ట్. సూపర్ ఉంది. జేఎస్కేకి శనక్కి గడికి ఎంతలా పొగినా తక్కువ అనమాట. అంత బాగా వండారు ఇద్దరు కలిసి. మన నల్లగూర ఫ్రై ఎలాగో ఇది ఎలా వండారు. ఎలా ఉంది అబ్బాయి శనక్కి? అయితే మామూలు అదిరిపోయింది. బిర్యానీలోకి పెరిగి చట్నీ కూడా సరిగ్గా ఉందండి. ఫుడ్ అయితే మన తినేసామండి, ఇంకా హ్యాపీకి వెళ్ళి తొంగోలే. ఇక్కడ ఫుల్గా డీజే పెట్టేశారు. మనం ఇప్పుడు ఏదన్నా తేడా చేసాం అనుకోండి కాపీరైట్ ఓడిపోద్ది. ఎంత కష్టపడిన వీడియో వేస్ట్ అయిపోద్ది అనమాట. అక్కడ డ్యాన్స్ అది వేస్తున్నారని క్యాంపింగ్ అంటే ఇక్కడ షిఫ్ట్ చేస్తామండి. ఇంకా లోపల దూరేసి పడుకోవాలి. చూడండి, ఇది అంగం అనమాట. మీకు వినపడుతున్నట్టున్న డీజే సౌండ్స్ అయ్యండి వినపడుతున్నాయి కదా. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, స్మోక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చలి తేడా చేస్తుంది, ఇంకా దూర పడుకుంటామండి. ఇదంతా చూస్తే ఇలాగలాగా ఏదో రోజు ఒకసారి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదండి మీకు. మా ఓడి చూడండి, ఇదంతా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదంతా ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్యకి. బయట అయితే హంగామా మామూలుగా లేదండి. మేము పొద్దున్న వ్యూ పాయింట్కి వెళ్ళాలి కదా, కరెక్ట్గా 2 తాగాలి, అందుకే బే పడుకుంటున్నాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే రేపు పొద్దున్న అందరినీ వ్యూ పాయింట్ చూద్దరిగాను మన బుజ్జి గారిని కూడా పైకి పంపిద్దాం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మాకు ఇదే ఫస్ట్ టైం అనమాట గుడిసి వస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చి ఉంటుందని, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదో చెప్తూ మర్చిపోయి అంటే మనం ప్రతిసారి క్యాంపింగ్ అడ్వెంచర్లు వేస్తాం కదండి, మా ఊళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. అలాగే వర్షంలో పడుకుంటారు, అలాగే దోమల్లో పడుకుంటారు. ఎక్కడంటే అక్కడ పడుకుంటారు అనమాట. అందుకే ఇది ప్లాన్ చేశాను, మంచి ఎంజాయ్ చేస్తారని. మొదలైపోయింది మ్యూజిక్, అంటే ఇలా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇది ప్లాన్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే. మ్యాన్ అయితే అక్కడ ఉండిపోయాం కాబట్టి లోపలికి వస్తలేదు, ఆడ చూసి ఆడ వచ్చేస్తాడు. ఇంకా మేము పడుకుంటామండి, ఎందుకంటే పొద్దున్నే లెగాలి కాబట్టి. మీకు ఇంక గుడ్ నైట్, మనం పొద్దున్నకి వెళ్తాం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చి 2:32 అవుతుందండి. ఇంకా మనం క్యాంపింగ్ టెంట్ వదిలి గుడిసి పైకి వెళ్ళాల్సిన టైం అయితే వస్తుందండి. నేను లేచి మొత్తం అందరూ లేపేశాను, కానీ నన్ను మట్టి ఇంకొకరు లేపేశారు అనమాట. అదే మనల్ని పైకి తీసుకెళ్ళే డ్రైవరు. ఇలా చూడండి, మీరు వాన పడుతుంది అనుకుంటారు, అది మంచు వర్షం అనమాట. మొత్తం క్యాంపింగ్ టెంట్ శుభ్రంగా ఆనిపోయింది. మా టన్నులో ఇలా చూడండి, రాత్రి అంతమంది హంగామా ఉంది, ఇప్పుడు చల్లబడిపోయింది, అందరూ కూల్ అయ్యారు. ఇంకెక్కడి నుంచి బయలుదేరాలి గుడిసే పైకి. మనం షట్టర్స్ అవి బాగానే తెచ్చుకున్నామండి, ఏదో స్టైల్గా అనుకుంటారు, ఇలా అవుద్దని నాకు ముందే తెలుసు, అందుకే షట్టర్స్ వేసుకుని వచ్చాం మేము. ఇప్పుడు వణుకుతా ఉన్నాం, పైకి వెళ్ళాలి, ఇంకా దారుణంగా వణుకుతాం. ఓ అమ్మాయి వెనకాలతో ఏమనుకున్నాం. అన్నీ బ్లాగ్ చేస్తున్నాడు, తిరుపతి నుంచి వచ్చిన అన్న. సందీప్ అన్న కూడా రెడీ అయిపోయారు అనమాట. అలా చూడండి, చెట్లపై నుంచి చినుకులు పడుతున్నాయి కదా, అదంతా మంచే. బాబు జేఎస్కే లేగమ్మా, చలి గుట్టేస్తుంది, రా బయటికి, నీకుంది. మన టెంట్ అది కింద ఉంటుందండి, మనం వచ్చేదాకానే, వచ్చిన తర్వాత తీసుకోలే. ఇక్కడ పొద్దున్నే ముసుగు దొంగలు ఎక్కువైపోయారు అనమాట, మొత్తం ముసుగేస్తారు.
ఒరే పొద్దున్న ఏం పోయేకాలం వచ్చిందిరా, పొద్దునే నీళ్ళు లాగేస్తున్నారు మీరు. చలేస్తాయిదా మీకు? దమ్ బిర్యానీ. అవునా? ఇదిగో మనల్ని లేపేసిన అన్న వాళ్ళ కారు దగ్గరికి తీసిపోతున్నాడు. కొంతమంది కొండ దగ్గరికి బైకుల మీద వెళ్తున్నారు. అక్కడ దాకా ఎలా ఉంటుంది కానీ పైకి అయితే బండ్లు పోనివ్వరండి. ఖచ్చితంగా బొలెరో వెహికల్ అనేది ఎక్కాలి. ఇదిగోండి మన గుడిసి పైకి తీసుకెళ్లే వెహికల్. ఈ వెహికల్ అనేది అండి ఈ డన్నోళ్ళే పురమాయిస్తారనమాట. కాకపోతే ముందుగా చెప్పుకోవాలి కొండపైకి వెళ్తాకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కొండపైకి వెళ్తున్నాం అని చెప్పుకున్నారు అనుకోండి, ఆ కార్ అనేది బుక్ చేస్తారనమాట మన కోసం కొండపైకి వెళ్తానికి. ఓ మై గాడ్, నాకు సీట్స్ చాలా తక్కువ ఉంది. ఏం చేస్తాం, ఇంకా పదండి అడ్వెంచర్కి. ఇంకా బొలేరో కారులోకి ఎక్కేసామండి. ఇంకెక్కడి నుంచి మనం గుడిసి పైకి వెళ్తానికి కరెక్ట్గా గంట కానీ లేదా 2 గంటన్నర కానీ పడుతుందంట. ఇదిగోండి గుడిసి పైకి వెళ్తానికి చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మాకు చెక్ పోస్ట్ పడ్డది అనమాట. ఎదురు ఇంకొక వెహికల్ ఉంది, మాది వెనకాల ఉంది, అదే ఫస్ట్ వెహికల్. ఇంకా మొదలండి ఆఫ్ రోడ్లోకి ఎంట్రన్స్ అయిపోయాం. ఇక్కడి నుంచి కొండ ఎక్కుతాం. అదుగు ఇక్కడి నుంచి మామూలుగా ఉండదు, ఇంకా అడ్వెంచర్ మొత్తం ఆఫ్ రోడ్డే. ఈ బండిలో కుదిపేసి కుమ్మేస్తున్నారు అనమాట. ఫైనల్లీ గుడిసె కొండపైకి అయితే వస్తామండి. మాకన్నా ముందు ఇక్కడికి చాలా మంది వచ్చారనమాట. పైనుంచి మీకు ఒకటి చూపించాలండి. పైకి వచ్చిన తర్వాత ఈ అందమైన విజువల్స్ చూస్తే అవక్కాయ నేను. పైన మొత్తం చందమామ, అక్కడక్కడ స్టార్స్ చూస్తుంటే మత్తిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటి తెలుసా, మేము రాత్రి తిన్న బిర్యానీ మొత్తం బయటకు వచ్చిందనమాట. ఎందుకంటే రోడ్రీ మొత్తం గతుకులు అడ్వెంచరే, అందుకే లోపల ఫుడ్ అయితే ఉన్నది మొత్తం బయటకు వస్తుంది. ఒకటి వెహికల్స్ వస్తూనే ఉన్నాయండి. ఇదిగోండి గ్రాస్ ల్యాండ్, మనం పైకి వెళ్ళాలి. ఇంకా సూర్యమయ రావడానికి చాలా టైం ఉందండి. అందుకే ఇక్కడ టీ అది కాస్తున్నారు, అక్కడ చలిమంట కాగుతున్నాం. ఇప్పుడు టైం కరెక్ట్గా ఎంత అవుతుంది అనుకుంటున్నారండి? 4:47 అవుతుంది అనమాట. సూర్యమయ కూడా తొందరగానే వచ్చేదాడు. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అనేది చేయాలి, పైకి ఎక్కడమే. ఇంకోండి ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా పైకి వెళ్ళాలంటేనే. ఇదిగోండి మొత్తం ఆఫ్ రోడ్. మా వాళ్ళు పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతున్నారు. మా అన్నయ్య అయితే మామూలుగా అది ఎక్కలేకపోతున్నాడు పాపం. అమ్మ ఇటువంటిది ఎక్స్పీరియన్స్ చేయడం మా ఓడిది ఇదే ఫస్ట్ టైం. ఆ కింద నుంచి పై దాకా వచ్చాం అనమాట. అని ఇంత పైకి ఎక్కువ కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నరకంలా ఉందా? చాలా బాగుంది, నరకంగా ఉంది. ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చామండి. ఇంకా సూర్యమాయ కోసం వెయిటింగ్ చేయాలి. ఏంటి బ్రో శనక్కాయ బ్రో, చలి ఎలాగుంది? బాగుందా? కొత్త ఎక్స్పీరియన్స్ ఇది, ఫస్ట్ టైం కదా గుడిసి రావడం. నాకైతే ఫస్ట్. నాకు కూడా అంతే. వెళ్ళామనుకున్నాను లేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా గుడిసా. అంత బాగానే ఉంది కదండి. ఈ కింద ఉన్న గ్రాస్ అంతా పీకి క్యాంప్ ఫైర్ వేసుకుంటున్నారు ఇక్కడ. అదిగోండి ఎక్కడ పడితే అక్కడ క్యాంప్ ఫైర్లే. ఇదన్నమాట పరిస్థితి. కొండంతా తగిలిట్టేస్తున్నారు ఇక్కడ. కొంతమంది ఏమో ఎంజాయ్ చేయడానికి వస్తే, కొంతమంది దాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఎంజాయ్ చేయడం అంటే వీళ్ళకి తెలియదు ఏంటన్నది. ఇలా పీస్ఫుల్గా కూర్చోవాలి, సన్ రైజ్ చూడాలి, అంతేగాని లొకేషన్ ఇప్పుడు పాడు చేయకూడదు. అది మెయిన్ టార్గెట్. అదిగోండి ఆకాశం రెడ్గా అవుతుంది కదా, అంటే సూర్యమాయ పైకి వస్తున్నాడు అనమాట. వావ్, నాకు తెలిసి కింద క్లౌడ్ ఫార్మేషన్ కూడా ఉందండి. సూర్యమాయ కోసం ఇక్కడ వాళ్ళందరూ 1000 కొలతో చూస్తున్నారండి ఎప్పుడెప్పుడు వస్తారని. ఇదిగోండి సూర్యమాయ వస్తున్నప్పుడు విజువల్స్ అయితే ఇదండి. దూరంగా కొండలు కూడా కాపాడుతున్నాయి, ఆ కొండల పైన మంచు కాపాడుతుంది. అందరూ ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు సూర్యమాయని క్యాప్చర్ చేయడానికి. మా వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వ్యూ అంతానే. పైన క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారండి. ఇదిగోండి కింద గ్రాసును, పైన సూర్యమాయలు ఎగుతూ మామూలుగా లేదు చూడడానికి. ఈ పక్కన ఎయిర్టెల్ టవర్ ఉందండి, జియో టవర్ కూడా అదే. సిగ్నల్కి అయితే ఈ పైన ఇబ్బందే లేదు. ఆ పక్కన కొండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ లొకేషన్ అది చూస్తుంటే? చాలా అదిరిపోయింది మామూలు. నీకు? నాకైతే చాలా బాగుంది. బెస్ట్ మూమెంట్ కదా, వెరీ బెస్ట్. మనం ప్రతిరోజు అడ్వెంచర్ ప్లేస్లో, రిస్కిల్ ప్లేస్లో, నిద్రలేని ప్లేస్లో క్యాంపింగ్ చేసేవాళ్ళం కదా. కానీ మనం ఈ ప్లేస్లో మీ కొంచెం రిలీఫ్గా అనిపించిందా? ఫుల్ రిలీఫ్, ఏం గొడవ లేదు, అంతా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసినట్టు ఉన్నది. అదన్నమాట ఫుల్ ఎంజాయ్ మొత్తం. ఇంకా బాగున్నాం. వీడియో గురించి మనం ఎంజాయ్మెంట్ తగ్గిద్ది అంతే. సూర్యమాయ దాదాపు పైకి వచ్చేస్తే సిద్ధంగా ఉన్నాడండి. ఆ కొండలో అడ్డం ఉండటం వల్ల లేట్ అవుతుంది కొద్దిగా. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మేము మంచులోని తిరిగేసాం కదండి, ఫుల్గా రంప చేసింది, వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ కొండకి ఏట అందం అనుకుంటున్నారండి, ఈ గ్రాసును, ఆ లొకేషనే. కానీ ఇక్కడికి వచ్చిన కొంతమంది ఇగో అలా తగలేసేస్తున్నారు.
నాకు అది ఒకటే సరిగా వేస్తుంది. ఇంకెలాగైతే ఈ లొకేషన్లు ఎందుకుంటాయని చెప్పండి. ఇలా చేస్తే అది కరెక్ట్ కాదు. మా అన్నయ్య మట్టుకండి మామూలుగా ఎంజాయ్ చేస్తలేదు. యూ మొత్తం సీట్ అరిగిపోయేలాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సూర్యమయ్య కాసేపుల్లో వస్తాడండి. కాసేపుల్లో వచ్చేదానికే అందం మరింత పెరిగిపోతుంది అనమాట. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో. సూర్యమయ్య వచ్చాడండి. మొత్తం జనాల కేకలతోటి. ఇదిగోండి సూర్యమయ్య వచ్చిన తర్వాత ఇలా ఉంది యూజువల్స్ మొత్తం. మన బుజ్జిగాడు కూడా సిద్ధమైపోయాడండి పైకి వెళ్ళడానికి. బుజ్జి జాగ్రత్తగా జాగ్రత్త అమ్మా. మన బుజ్జిగడతండి ఈ లొకేషన్ అయితే సూపర్ తీసాను. చాలా బాగా వచ్చింది. మీకు కూడా తెలిసండి ఒక పక్కన చంద్రుడు, మరో పక్కన సూర్యమయ్య, దాంతోపాటు ఏదో ర్యాకెట్ వెళ్తుందండి. సూపర్ అండి. సూర్యమయ్య వచ్చిన తర్వాత అందం మరింత పెరిగిపోయింది అనమాట. ఫస్ట్ టైం గుడిసి వచ్చాం కదా, మళ్ళీ రావాలనిపించేలా ఉంది విజువల్ చూస్తుంటే. గుడిసె ఏంటనుకున్నాను. గుడిసికి అందం ఈ గ్రాస్ ల్యాండ్, ఆ పక్కన కొండలు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ గట్రా చేస్తూ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అంతే. కానీ అటువంటిది ఏం బెటరు. ఎందుకంటే మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, మొత్తం ఏదన్నా పాడు చేస్తూనే ఉంటారు. దాన్ని ఒప్పుడు చేస్తాను రాదు మన వాళ్ళకి. ఇంకా కాసేపు కూర్చునండి ఎటువంటి వీడియో తీయకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తానండి. లొకేషన్ అంటే అండి ఇలా కెమెరాలతో రికార్డ్ చేయడం, ఫోటోలు దిగడం కాదండి. ఇలాగ హ్యాపీగా ఒక పక్కన కూర్చొని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అలా చూస్తే ఎంజాయ్ చేస్తే అదే మంచి ఫీల్ అనమాట. మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, అలా గుర్తుండిపోద్ది ఈ లొకేషన్ అంతానే. వావ్, కింద మొత్తం మంచారండి. మేఘాలు ఏమో పెద్దగా లేవు, కాకపోతే మంచు ఉంది. జనాలు కొంచెం చీకట్లో కన్నా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అదన్నమాట అండి. ముగ్గురం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా సూర్యమయ్య పైకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నుంచి కిందకి మేము దిగిపోలే. నేను డైరెక్టర్ మనాలి ట్రిప్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చానండి. అందుకే ముఖం అంతా పాడైపోయింది. కొంచెం కూడా గ్యాప్ లేదు, రెస్ట్ లేదనమాట. కిందకి దిగేటప్పుడు వ్యూ అయితే ఇదండి. కింద కూడా చాలా బాగుంది. వాడేమో కింద చూడండి ఎన్ని కూరలు ఉన్నాయో. మరొక వ్యూ పాయింట్కి వచ్చామండి. ఇది మా బాయ్ ఉన్నాడు కదా, మా బాయ్ ఇక్కడ సినిమా షూటింగ్ జరిగింది. ఇక్కడ ఈ లొకేషన్ అది ఉంది కదండి, ఇక్కడ పుష్ప సినిమాలోనే ఒక సాంగ్ షూట్ అయింది అనమాట. ఇంతగా సీన్ ఏంటి అనుకుంటున్నారు, కింద నుంచి లారీలు ఇలా పైకి ఎక్కుతూ ఉంటాయి అన్నమాట ఒక పాటలో. అదే లొకేషన్ ఇది. గుడిసె మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మన డల్లోకి అయితే వస్తామండి. రాత్రి హంగామా ఎక్కువ ఉందని మీకు చూపించలేదండి. ఇక్కడ ఉయ్యాల్లో కూడా ఉన్నాయి, చక్కగా పడుకుని పోవచ్చు. ఈ ప్లేస్ వచ్చండి మారేడుమిల్లికి 20 కిలోమీటర్లు ఉంటుంది. గుడిసికి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి మన డన్. నైట్ మనం ఇక్కడే క్యాంపింగ్ చేసాం. మార్నింగ్ భలే కాబడుతుంది కదా. నేను మీకు అయితే ఈ డన్ పక్కా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఈ డన్ అనేది అండి గుడిసికి దగ్గర ఉంటుంది. అలాగే ఆకుమావడం ఉంది కదండి, అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి, దానికి కూడా దగ్గర ఉంటుంది. పైగా దుంపవలస వాటర్ ఫాల్ ఉంది చూడండి, దానికి కూడా దగ్గర ఉంటుంది. 3 వ్యూ పాయింట్లు కవర్ చేయొచ్చు. ఇక్కడ కానీ క్యాంపింగ్ చేస్తే ప్రతి ప్లేస్ దగ్గర ఉండటం వల్ల మనకి చాలా ఈజీ అయిపోద్దండి. మీకు ఇంకోటి చెప్పనండి, రాత్రి చెప్పాను కదండి ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారని. అందుకనే పొద్దున్న మేము ఏమాత్రం ఏమి వండుకోవట్లేదండి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్కి అదే టిఫిన్కి వాటికి ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. వండుతున్నారు మా కోసం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్కి లోటు లేదండి. అదిగో ఫుల్ అయిపోయింది వాటర్. అలాగే పవర్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ జనరేటర్లు ఫుల్గా ఉన్నాయి, ఛార్జింగ్ కూడా ఇబ్బంది ఉండదు. అదన్నమాట అండి. అందుకే మీకు ఇది స్పెషల్గా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఈ ప్లేస్ అంత బాగా నచ్చేసింది. మాకు స్పెషల్గా వండుతలేదండి, అందరి కోసం వండుతున్నారనమాట. మొత్తం ఇక్కడ టిఫిన్ హోటలే ఉంది. ఇదిగోండి ఈ రోజు టిఫిన్ అనమాట. ఈ డన్లోని చిల్లిగారే 2 చట్నీలు. మనస్ఫూర్తిగా పొద్దున్నే టిఫిన్ అనేది కంప్లీట్ చేసామండి. ఫుల్ హ్యాపీ. టిఫిన్ కూడా చాలా బాగుంది. మేము ఎక్కడైతే క్యాంపింగ్ చేసామో అక్కడే ఒక మూవీ షూటింగ్ అనేది జరుగుతుందండి. అవన్నీ దానికి సంబంధించిన క్యారీ వ్యాన్లు అయ్యే. ఇంకో ఇది చెప్పకూడదు అనుకుంటున్నాను. ఆర్టిస్టులకి ఇక్కడ బట్టలు రెడీమేడ్గా టక్ మని రెడీ అయిపోతున్నాయి. ఇంకే మాత్రం లేట్ చేయకుండా మన క్యాంపింగ్ టెంట్ అది తీసేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళబోయే టైం అయితే వస్తుందండి. మన లగేజ్ మొత్తం నీట్గా సర్దేసామండి. అదన్నమాట అండి ఈ రోజు క్యాంపింగ్ అయితే అలా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మీరు ఇక్కడ కానీ మాకులాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ లొకేషన్కి వచ్చి లేదన్నా గుడిసి వెళ్తారనుకున్నా ఈ డన్ ప్లేస్లో క్యాంపింగ్ అనేది వేయండి. మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంతకీ దీని లొకేషన్ చెప్పలేదు కదండి. ఇది ఆకుమావడికోటకి వెళ్ళే ముందు చిన్న బ్రిడ్జ్ ఉంటుందండి, దాని ఎంట్రన్స్ లో ఉంటుందండి ఈ డన్ అనేది. అయినా దీని లొకేషన్ ఇలా కాంటాక్ట్ నెంబర్ కూడా పిన్ చేసి పెడతానండి. అలాగే స్క్రీన్ పైన కూడా పెడతానండి ఇలా కాంటాక్ట్ నెంబర్. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలన్నా
కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఇక్కడ ఫుడ్, దాని తర్వాత బెడ్, దాని తర్వాత మనకి లొకేషన్స్కి వెళ్తానికి బొలేరాలో ప్రతి ఒక్కటి లేదనుకుని ఉన్నాయండి. మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మమ్మల్ని చూసుకున్నట్టే. మీరు కానీ ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేసి ముందుగానే బుక్ చేసుకోండి. ఇంకా ఉంటామండి మేము. ఇప్పటికే చాలా అలసిపోయాం, గొంతుకు కూడా పోయింది. నేను గత వారం రోజుల నుంచి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యాం, కానీ ఎందుకు కానీ గొంతుకు అనేది కొంచెం పోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ అనేది వేస్తాం. మీకు ఆ వీడియో చాలా మంది నచ్చేది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, త్వరలోనే వచ్చేది. ఇంకొంటామండి. బాయ్ బాయ్.